అందరికీ నమస్తే అండి. సో మనం ఏపీ 175 ఛానల్లో రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఎక్కడెక్కడ గ్రౌండ్ రిపోర్ట్ ఎలా ఉంది ఏంటని చెప్పుకుంటున్నాం. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలో ఉదయగిరి నియోజకవర్గ పరిస్థితి చూద్దాం. సో ఉదయగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరపున కాకర్ల సురేష్ గారు పోటీ చేస్తున్నారు. వైసీపీ తరపున మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఇదంతా కూడా మెట్ట ప్రాంతం ఎక్కువ. సో ఈ ప్రాంతంలో రాజకీయ చైతన్యం బాగా ఎక్కువ. ఒక ఇద్దరు ముగ్గురు కలిసినా సరే రాజకీయమే మాట్లాడుకుంటారు. ఉదయగిరి నియోజకవర్గంలో 8 మండలాలు ఉన్నాయి. సో ఈ 8 మండలాల్లో కూడా 170కి పైగా ఉన్న పంచాయతీల్లో కూడా ఎక్కువ రాజకీయపరమైన చర్చ ఎక్కువ జరుగుద్ది. 80% ఆఫ్ పీపుల్ ఇద్దరు ముగ్గురు యువకులు కలిసినా, రైతు వారీగా కలిసినా, ఎవరు కలిసినా రాజకీయం మాట్లాడతారు. అంత చైతన్యం ఇక్కడ పల్లెల్లో. సో అటువంటి చైతన్యం ఉన్న చోట అభివృద్ధి ఉండాలి కదా, లేదు, అభివృద్ధి లేదు, వర్క్స్ లేవు, డెవలప్మెంట్ వర్క్స్ లేవు, వెనకబాటుతనం, అదే కొన్ని చోట్ల అనాగరికత. సో అవన్నీ ఎక్కువ అనమాట. సో మరి ఈ నియోజకవర్గంలో కాకర్ల సురేష్ గారు గత 2 సంవత్సరాల నుంచి కూడా ఒక ట్రస్ట్ పెట్టి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. పర్సనల్గా ఒక మంచి పేరు తెచ్చుకున్నారు. మంచి వ్యక్తి, డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టారు పేద ప్రజల కోసం సేవ చేయడానికి. సో అన్న క్యాంటీన్లని, ఎన్టీఆర్ ఆరోగ్య వైద్య సేవని, అలాగే ఎవరికి ఏ చిన్న అవసరం వచ్చినా సరే, ఏ ఆపద వచ్చినా సరే ఇమీడియట్గా ఇవ్వడం, అలా చాలా సేవా కార్యక్రమాలు చేసి తద్వారా మంచి పేరు తెచ్చుకొని పార్టీలో కూడా పట్టు సంపాదించి టీడీపీ టికెట్ సంపాదించే వరకు వెళ్ళారు. సో ఆయనకు టికెట్ ఇవ్వడం బొల్లేని రామారావు గారి వర్గానికి ఇష్టం లేదు. మొదట్లో వ్యతిరేకించినప్పటికీ ఇప్పుడు బొల్లేని రామారావు గారు అయితే సపోర్ట్ చేయట్లేదు, అలాగని వ్యతిరేకించట్లేదు, పూర్తిగా సపోర్ట్ కూడా చేయట్లేదు. ఆయన వర్గం ఇప్పటికీ కూడా కొన్ని గ్రామాల్లో ఒక 15-20 మంది నాయకులు సురేష్ గారికి సహకరించట్లేదు. అక్కడ ఆ వ్యతిరేకత కొంత ఉంది. సో అది పక్కన పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్చువల్లీ ఇక్కడ సంస్థాగతంగా గ్రౌండ్ లెవెల్లో వైసీపీకే బలం ఎక్కువ. టీడీపీతో కంపేర్ చేస్తే వైసీపీకే బలం ఎక్కువ గ్రౌండ్ లెవెల్లో. కానీ వైసీపీకి క్యాండిడేట్ మైనస్, టీడీపీకి క్యాండిడేట్ ప్లస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజగోపాల్ రెడ్డి గారు అందరినీ కలుపుకోవడం, లేదంటే ఒక మంచి పొలిటికల్ లీడర్షిప్ బిల్డప్ చేసుకోవడం కానీ, స్ట్రక్చర్ నిర్మించడం కానీ ఏమీ లేదు. చాలా తేలిగ్గా రాజకీయం చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ సురేష్ గారు అలా కాదు, కష్టపడుతున్నారు, గ్రౌండ్కి వెళ్తున్నారు. ఆల్రెడీ తనకున్న మంచి పేరుని ఇంకాస్త జనంలోకి తీసుకెళ్ళగలుగుతున్నారు. పబ్లిక్లో బాగా రీచ్ అయింది సురేష్ గారు. కానీ లీడర్స్లో మాత్రం ఇప్పటికీ స్టిల్ కొన్ని డిస్టర్బెన్స్లు ఉన్నాయి. మేబీ సెట్ అయిపోవచ్చు. అంటే పార్టీ పరంగా చూసుకుంటే ఎంతో కొంత ఒక 2-3% అయినా వైసీపీకే ఎడ్జ్ ఉంది. వ్యక్తిగతంగా చూసుకుంటే మాత్రం రాజగోపాల్ రెడ్డి గారి కంటే సురేష్ గారికి మోర్ దాన్ 5% ఎడ్జ్ ఉంటుంది. సో ఇక్కడ పార్టీయా వ్యక్త అనేది నెక్స్ట్ ఒక 30 డేస్ ఇంకా టైం ఉంది. ఈ 30 రోజుల్లో మేబీ టీడీపీ కూడా పార్టీ పరంగా ఇంకా డెప్త్గా వెళ్ళే ఛాన్సులు ఉన్నాయి. ఎందుకంటే కావ్య కృష్ణారెడ్డి గారు కావలి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి, ఆయనకు ఒక 2 మండలాల్లో పట్టు ఉంది. అలాగే ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఆయనకు సొంత ఓట్ బ్యాంక్ ఒక 2 మండలాల్లో ఉంది. సో రెడ్డి సామాజిక వర్గం కూడా కొంతమేరకు సురేష్ గారికి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. అప్పుడు పార్టీ పరంగా కూడా టీడీపీ కొంత ఇంప్రూవ్ అవుతుంది. సో ఓవరాల్గా ఇప్పుడున్న పరిస్థితి అయితే మాత్రం ఇక్కడ హోరాహోరీగా ఉంది. వ్యక్తిగతంగా సురేష్ గారికి కొంత అదనపు ఓట్ బ్యాంక్ రావచ్చు, కానీ ఇంకో నెల రోజుల తర్వాత మాత్రం కంప్లీట్గా టీడీపీ వైపు టర్న్ అయ్యే అవకాశం ఉంది. సో ఉదయగిరి నియోజకవర్గం ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలో తెలుగుదేశం పార్టీకి కాస్త హోరాహోరీ పోరు జరిగిన కాస్త మంచి మెజారిటీతోనే ఇక్కడ టీడీపీ గొట్టెక్కే అవకాశాలు అయితే ఉన్నాయి ఉదయగిరి నియోజకవర్గం వరకు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ కనుక స్ట్రాంగ్ క్యాండిడేట్ అయి ఉంటే, బలమైన అభ్యర్థిని ఎవరైనా నిలబెట్టి ఉంటే టీడీపీకి ఇక్కడ కష్టమయ్యేది, గెలుపు దాదాపుగా అసాధ్యమయ్యేది. కానీ అక్కడ వైసీపీ అభ్యర్థి అంత యాక్టివ్ కాకపోవడం, ప్లస్ లోకల్లో అంత గ్రౌండ్ లెవెల్లో అంత చొచ్చుకొని వెళ్ళలేకపోవడం, వైసీపీలో ఉన్న డిస్టర్బెన్స్ని సరిచేసుకోలేకపోవడం, వైసీపీలో ఉన్న వర్గపోరు ఎక్కువగా ఉండడం, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి కలిసి వచ్చాయి. కాబట్టి ఆ పార్టీ కాస్త సేఫ్ జోన్లో ఉన్నట్టే ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం అనేది అయితే మనం చెప్పుకోవచ్చు.